హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా వీడియో లైక్ చేసే వారికి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనం వచ్చేసి ఈ వీడియోలో మామిడికాయ పులిహోరని చేసేద్దాం. మామిడికాయ పులిహోర ఎందుకు చేస్తున్నానంటే, మా బాబు మా ఆంటీ మామిడికాయ పులిహోరని చేస్తావా అనగానే సరేనని తొందరగా మామిడికాయని తీసి ఫ్రెష్గా కడుక్కొని ఈ విధంగా మామిడికాయని తురుము పెట్టినానండి. తర్వాత వచ్చేసి పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేడి చేసుకోవాలి. అందులో ఈ విధంగా నూనె పోసి వేడి చేసిన తర్వాత జీలకర్ర, శనగపప్పు మరియు పల్లీలు వేసుకోవాలండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇలా మంచిగా పోపు పెట్టుకున్నాక అందులో పసుపు వేసుకోవాలండి. ఈ పసుపు వల్ల కూడా టేస్ట్ ఉంటుందండి. అయితే ఇప్పుడు తురుము పెట్టుకున్న మామిడికాయని మరియు అన్నాన్ని రెండు కలుపుకొని ఈ పోపులో వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మంచిగా కలియపెట్టాలి అన్నాన్ని. చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉందండి. మా బాబుకు చాలా ఆకలిగా ఉందంటే తొందరగా చేసినండి. అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంది. వేడిగా మామిడికాయ పులిహోర రెడీ.